ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహుపూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. బట్ హూ ఎవర్ లిజన్స్ టు మీ will dwell secure and will be at ease without dread of disaster. Proverbs chapter 1 verse 33. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలోనే రక్షణ ఉన్నది, నెమ్మది ఉన్నది అని వాక్య భాగము ఈరోజు సెలవిస్తున్నది. ఈ లోకంలో అనేక మంది కోరుకునేది సురక్షితముగా ఉండాలి అని, వారిలో నెమ్మది కూడా ఉండాలని. మనము రోడ్స్ మీద ఉన్న సైన్ బోర్డ్స్ను చూస్తే మనం ఎలా జాగ్రత్తగా వెళ్ళాలో కొన్నిసార్లు వారు రాస్తూ వస్తారు. ఎక్కడైనా ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్థలం ఉంటే ఆ స్థలములను ప్రమాదకరమైన స్థలముగా గుర్తించి ఇది ప్రమాదములు జరుగు స్థలము అని బోర్డు పెడతారు. ఇలా మనము ప్రమాదానికి గురి కాకుండా ఉండాలని ప్రభుత్వము మనకు తగు జాగ్రత్తలను సూచిస్తూనే ఉంటుంది. అయితే ఈ జాగ్రత్తలు పాటించే వారికి, జాగ్రత్తగా నడుచుకునే వారికి క్షేమం ఉంటుంది. అలా కాకుండా మాకేంటండి సంబంధం అన్నట్లు పెడచెవిన పెట్టి మనం నడుచుకుంటే ప్రమాదం జరుగుతుంది. ఈరోజు బహుశా నీ యొక్క స్థితి ప్రమాదకరంగా ఉన్నదేమో. నెమ్మదిలేని వ్యక్తివిగా భయముతో కలవరముతో నీవు జీవిస్తున్నావేమో. దేవుని వాక్యము లేదా ఆయన నోట నుండి వచ్చు మాట ద్వారా నీకు క్షేమం కలుగుతుంది, నీకు ధైర్యం వస్తుంది, నీవు నెమ్మదిగా నివసించగలవు. అయితే ఈ రోజున సమస్య ఏంటంటే దేవుని వాక్యమును వింటున్నాము కానీ దానిని అంగీకరించలేకపోతున్నాం. బైబిల్లో ఇలా ఉందండి, మీరు ఈ పని చేయకూడదు, వాక్యము ఇలా చెబుతుందండి, మీరు ఇలా జీవించకూడదు అంటే చాలామంది ఆ మాటలు త్రోసివేసి జీవిస్తున్నారు. దానికి ప్రతిఫలముగా వారు ప్రమాదాలలో సమస్యల్లో పడుతున్నారు. కొన్నిసార్లు మేమే గొప్ప, మేమే శక్తిమంతులం, మేమే ఏదైనా చేయగలం అని అనుకుంటారు కొంతమంది. ఒకరు చెప్తే నేను వినేదేంటి, అసలు నేనంటే ఏంటో చూపించాలి అని వారు తెగ ఆరాటపడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. ఒకసారి ఢిల్లీ ప్రాంతంలో ఒక యవ్వనస్తుడు జూ పార్కులోకి వెళ్ళి సింహాలు ఉండే ఆ డౌన్లోకి దూకేశాడు. అవి నన్నేం చేయలేవు అనుకున్నాడో, లేదా నేను వాటితో పోరాడగలను అనుకున్నాడో, లేదా నా గొప్ప ఏంటో చూపిద్దామనుకున్నాడో తెలియదు కానీ దానిలోనికి వెళ్ళాడు. అక్కడున్న కొన్ని సింహములు అతన్ని అటాక్ చేయడం మొదలుపెట్టాయి. బాగా గాయపడ్డాడు. ఇంతలో ఆ జూ వారు ఎలాగోలా అతన్ని రక్షించగలిగారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం తెలిసి కావాలనే తప్పు చేయడానికి ఇష్టపడుతుంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఏమీ కాదులే, నాకు జ్ఞానం ఉందిలే, నాకు బలం ఉందిలే, నేను గొప్పవాడినిలే అనే ఆలోచన మనలో ఉండబట్టే. చాలామంది కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు. ఏమనంటే, దేవుడు నేను తప్పు చేస్తుంటే లేదా దేవుడు నేను పాపం చేస్తుంటే ఆపొచ్చు కదండి, నేను చెడు చేస్తున్నప్పుడు ఆయన నన్ను వెనక్కి రాగొచ్చు కదండి. ఎంతోమంది ఈ లోకంలో నేరాలు చేస్తున్నారు, వారిని ఆ నేరాలు చేయకుండా చేయొచ్చు కదా అని అంటుంటారు. దేవుడు ఆయన ఉపదేశమును ఏనాడో మానవాళికి ఇచ్చాడు. ప్రమాదంలో పడకుండా, సమస్యల్లో పడకుండా నెమ్మదిగా జీవించేలాగా ఆయన మనకు పరిశుద్ధ బైబిల్ని ఇచ్చాడు. దానిని అంగీకరించకుండా వాక్యాన్ని తృణీకరిస్తూ నాకేం అవసరం లేదు అనుకునే వారే ప్రమాదంలో ఉంటారు, సమస్యల్లో ఉంటారు, హృదయములో నెమ్మది లేక కలవరముతో జీవిస్తుంటారు. ఎందుకండి దేవుని వాక్యమును కొంతమంది త్రోసివేస్తారు అంటే, వాక్యం సెలవిస్తుంది, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి అని. అనగా కల్మషము దుష్టత్వము వలన మనము దేవుని యొక్క వాక్యాన్ని వినలేము. అదేవిధంగా గర్వము వలన దేవుని మాటలను అంగీకరించలేము. ఈ సమయంలో దేవుని శ్రేష్టమైన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా,
దేవుని వాక్యాన్ని అంగీకరించి జీవించగలిగితే నీకు క్షేమము తప్పక ఉంటుంది. ఏ భయము నిన్ను ఆవరించలేదు. ఈ లోకమంతా కలవరముతో శ్రమతో నిండినప్పటికీ నీవు నెమ్మదిగా ఉండగలవు. ఈ రోజున దేవుని వాక్యము నీలో లేక భయముతో బ్రతుకుతున్నావేమో. ఏ చిన్న విషయం చూసినా, ఏ సమస్య వచ్చినా ఎందుకో నీలో తెలియని ఆందోళన వస్తున్నదేమో. ఎక్కడున్నా క్షేమము అనిపించడం లేదేమో. నీలో ధైర్యము కలగాలంటే నీవు సురక్షితముగా జీవించాలి అని ఆశపడితే నీవు తప్పక దేవుని వాక్యమును, ఆయన ఉపదేశమును అంగీకరించి జీవించాలి. అప్పుడు నీవు సురక్షితముగా జీవించగలుగుతావు, నెమ్మదితో జీవించగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ యొక్క ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించునని, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండునని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తే, అయ్యా మీరు తెలిపిన ఈ యొక్క మాటల ప్రకారంగా మేము తండ్రి జీవిస్తే మేము ఖచ్చితంగా రక్షించబడతామని, ఖచ్చితంగా నెమ్మది కలిగి జీవిస్తామని, ఎటువంటి కలవరము, ఎటువంటి కలత, ఎటువంటి శ్రమ మమ్మల్ని ఏమి చేయలేదని, అదేవిధంగా నా ప్రభ చిన్న చిన్న విషయాలను బట్టి కూడా మేము కృంగిపోమని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారికున్న శ్రమలు, వారికున్న కష్టాలు, వారికున్న ఆందోళన బట్టి బిడ్డలు దిగులు చెందుతున్నారేమో, భయాందోళనకు గురవుతున్నారేమో, రేపటి పరిస్థితి ఏంటి అని అయా మరి ఈరోజు సతమతముతో ఉన్నారేమో నా ప్రభా. అటువంటి బిడ్డలకు తండ్రి ధైర్యాన్ని నింపిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ప్రభా అనారోగ్యంతో ఉన్నారో మరి తండ్రి ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, అయా మరణ పడకపై ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా ప్రభా, మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఆర్థిక సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. శారీరక బలహీనతలన్నింటినీ కూడా మీరు తీసివేయండి. ఎటువంటి కలవరము, ఎటువంటి భయాందోళన బిడ్డలకు లేకుండా తండ్రి మీ యొక్క తండ్రి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా మీరే తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానము చేత నింపండి. అయ్యా ఇతర ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ప్రభా బిడ్డలకు మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారు వారికి సంతానాన్ని దయచేయండి. ప్రతి బిడ్డకు తండ్రి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. మీరే ప్రతి బిడ్డకు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడో తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడో ప్రభా, అయ్యా నిన్ను అనాథగా విడవనంటున్న దేవుడవు తండ్రి మీరే సహాయము దయచండి. అదేవిధంగా నా ప్రభా బిజినెస్ చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి కష్టార్జితం అంతటిని దీవించండి. అయ్యా వారు చేస్తున్నటువంటి పనులలో ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభా కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి నెమ్మది లేక ఉంటున్నారో ప్రతి బిడ్డ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. కలవరాన్ని కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. దేశాన్ని, అధికారులందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి నా ప్రభువా. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు తండ్రి. మీ చిత్తాన్ని తండ్రి మా పట్ల నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మీ సువార్తను ప్రకటిస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. వారి వెళ్లే మార్గాలన్నింటినీ సరళము చేయండి. అయా మీ సువార్తను ప్రకటిస్తుండగా తండ్రి మీ యొక్క శక్తి చేత వారిని నింపండి ప్రభా. అనేకులు మీ యొక్క ప్రేమను తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి. అయా మీరే వారిని ధైర్యపరచి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి నా ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు కష్టాల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో ఆ కష్టాలు, ఆ శ్రమలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. అయా ఉన్న
శోధనలన్నిటి నుంచి కూడా తండ్రి మీరే తప్పించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.